హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఓజీ గ్లిమ్స్ టీజర్ సాంగ్ ఈ బ్రేక్ డౌన్ చేసి సినిమా ఎలా ఉండబోతుంది అనేటటువంటిది ఒక అంచనాకు వద్దాం అనమాట. చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. అసలు ఓజీ సినిమా అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏమై ఉండొచ్చు స్టోరీ, ఏమాత్రం అర్థం కావట్లేదే. మన మొహాన్ని ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మీరు నార్మల్గా చెప్పండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తరపు నుండి ఒక సినిమా వస్తుందంటే అది రీమేక్ అయినా పర్లా, అది కాపీడ్ మ్యూజిక్ అయినా పర్లా, అది ఎవడో తీసి వదిలేసినటువంటి ఫ్లాప్ అయి వచ్చినటువంటి సినిమా అయినా పర్లా, అయినా కానీ దాన్ని పట్టుకొని పిచ్చి కుక్కల్లాగా ఎంజాయ్ చేసేటటువంటి మనస్తత్వం ఉంది. అవునా కదా? అది నువ్వు కాపీయే కొట్టినవా, అది రీమేక్ చేసినా మాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అలా కనపడితే చాలు, పవన్ కళ్యాణ్ గారు అలా నిలబడితే చాలు, మేము పండగ చేసుకుంటాం. అది సార్ పిచ్చి ఫ్యాన్ సార్ మేము. ఆయన అంటే నిజంగా ఎగబడేటటువంటి ఎవరో అలాంటి మా కోసం సుజిత్ దిగొచ్చి ఎలాంటి ఇస్తాడు అని చెప్పి ఏ రోజు కూడా ఎవడు కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. ఎందుకంటే అందరి ఆనందాన్ని తీరుస్తున్నాను అనమాట. మీరు ఇది బాగుందిరా అంటే దానికన్నా మించినటువంటి అవుట్ఫిట్ని మళ్ళీ దింపుతుండు, ఇది ఇంకా బాగుందిరా అంటే దానికన్నా ఇంకా బాగున్నటువంటి దాన్ని మళ్ళీ దింపుతూనే ఉండు. మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి ఎక్కువ నేను చూపిస్తా అని చెప్పి చాలామంది డైరెక్టర్లు అంటారు కదా. ఈ డైరెక్టర్ తన నోటితో చెప్పట్లేదు, సుజిత్ చేసి చూపిస్తుండు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ రోజు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. తమన్ చాలా సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్లీ 1 year క్రితం ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందనమాట. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, మనమంటే ఏందో తమిళ వాళ్ళకి తెలిసిద్ది అన్నాడు. అంటే ఏంది అని అడగ నేనంటే ఎందుకు చూపిస్తా అని చెప్పింది అనమాట. చాలా చిన్నగా అన్నాడు, కానీ అది ఎంత బాగా వినపడుతుంది అనేటటువంటిది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా బక్కోడు అంటే ఏందో మనం చూసాం. ఆయన అసలు ఆ బక్కోడు ఆ తమిళోడు ఎందుకంటరా, మన తెలుగులో ఎందుకు కాలేదురా, ఖచ్చితంగా ఈ బక్కోడుతో ఒక మ్యూజిక్ అయినా మా హీరోకి పడాలరా అని చెప్పనేది. అదే టైంలో మన దగ్గర ఉన్నటువంటి ముత్యాన్ని లైక్ మన డిఎస్పీ గారిని, తమన్ గారిని చాలా తక్కువ చేసి మనం మాట్లాడుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది తమన్ ఛాలెంజ్ చేసిండు, నేనేందో చూపిస్తా, మనమేందో తమిళోళ్ళకి అర్థమైంది ఓజీతో అని చెప్పినట్టుగానే తను అర్థమవుతుంది అనమాట. వాళ్ళంతా కూడా మొన్నటిదాకా లియోలో ఉన్నటువంటి బీజిఎమ్స్, మన కూలీలో ఉన్నటువంటి జైలర్లో ఉన్నటువంటి బీజిఎమ్స్ పెట్టుకొని ఎడిటింగ్లు చేసుకునే వాళ్ళు, అవన్నీ పక్కన పెట్టి ఈ ఓజీలో ఉన్నటువంటి బీజిఎమ్స్తో ఎడిటింగ్లు చేయడం మొదలు పెట్టారు. నేను చూసిన తమిళ్ ఒక అఫీషియల్ పేజీ ఉంది, దాంట్లో విజయ్ తలపతి గారితే డైరెక్ట్గా ఓజీ మ్యూజిక్ పెట్టి వాళ్ళ యొక్క పేజ్లో అయితే పోస్ట్ చేసుకున్నారు. మీకు ఇగోలు ఉండవు అనమాట. ఎగ్జాంపుల్, మీ ఫేవరెట్ హీరో అయినా, మీ ఫేవరెట్ ఏదో ఒక క్యారెక్టర్ అయినా ఈ విధంగా మన తమిళ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి, తమిళ సినిమాలో ఉన్నటువంటి మ్యూజిక్ తీసేసి మన హీరోకి పెట్టుకోవడానికి మనం అసలు ఏమాత్రం ఆలోచించాం. ఇగో లేదు, వట్టక లేదు, మా హీరోకి సెట్ అయిందని చెప్పి మనం అయితే పెట్టుకుంటాం. కానీ తమిళలో అలా కాదు. వాళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా కానీ వాళ్ళు తమిళ్లోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది తమిళ సినిమానా కాదా, ఇది తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ కాదా అనేటటువంటిది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాతే వాళ్ళు ఏ విధమైనటువంటి ఎడిటింగ్ చేసినా, ఏ విధమైనటువంటి ఎలివేషన్ ఇచ్చినా. నాకు తెలిసి అలా సలార్ అప్పుడు ఇచ్చారనమాట. సలార్ అప్పుడు కేజీఎఫ్ అప్పుడు పాంత్రియ భాగంకి విరుద్ధంగా వెళ్ళి, అంటే ఎదురెళ్ళి ఆ బీజిఎమ్స్, ఆ ఎలివేషన్ సీన్స్ వాళ్ళైతే పడుకున్నారు. వాళ్ళు అనుకున్నారు కదా, సలార్లో మా హీరో అయితే బాగుండేది, కేజీఎఫ్లో మా హీరో అయితే బాగుండేది అని చెప్పి ఖచ్చితంగా అనుకునేవాళ్ళు. అంతేగాని బాహుబలి టైంలో కూడా వాళ్ళకి ఈగోలు బాగా ఉండేది. ఇంకా ఎంత బాగా ఉండేదంటే పొన్నియిన్ సెల్వన్ ఏదైతే ఉందో బాహుబలి కన్నా పెద్ద హిట్ అని చెప్పి ఇప్పుడు కూడా ఆదరణ పెట్టుకుంటారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో అలాంటి వాళ్ళు ఇగో అంతా కూడా పక్కన పెట్టి ఈ యొక్క ఓజీ యొక్క దాన్ని అంత తెలుగులో రిలీజ్ అయింది, తమిళ్లో ఇంకా గ్లిమ్స్ రిలీజ్ చేయలేదు, ఏ విధమైనటువంటి టీజర్ రిలీజ్ చేయలేదు. దాన్నే వాళ్ళు మామూలుగా వాడుకోవట్లేదు భయ్య. ప్రతి దాంట్లో అయితే వేరే లెవెల్ పెట్టుకుంటున్నారు. నిజంగా తమన్ అన్నట్టే చేసి చూపించింది అనమాట. మనమంటే ఏందో వాళ్ళకి అర్థమైంది అనేటటువంటిది హింట్ చెప్పేసిండు. అదే అర్థమవుతుంది, వేరే లెవెల్. నీకు బక్కోడు ఉంటే మాకు బండోడు ఉన్నాడురా అన్నట్టు వేరే లెవెల్ బీజేం ఇచ్చిండు. నిజం చెప్తున్నా, ఇప్పటికి ఒక 100 సార్లు చూసుంటా, చూస్తూనే ఉన్నాను. అసలు ఇమ్రాన్ హష్మి ఎంట్రీ, ఇమ్రాన్ బాయ్ నిజంగా బాయ్కి అయితే సలాం కొట్టొచ్చు అనమాట. అలా నడిచి వచ్చిండు అంతే, షర్టు బటన్స్ తీసి 6 pack చూపించుకుంటా అలా నడిచి వచ్చిండు. సిగర్ని ఇలా ఎలిగించిండు, ఎలివేషన్లో పడిపోయినాయి. దానికి తగ్గట్టు తమను అనుకున్నాను అనమాట, ఓజీ నిన్ను చూడాలని, నిన్ను చంపాలి అని అన్నప్పుడు కత్తి అలా దిగినప్పుడు మధ్యలో హ్యాపీ బర్త్డే ఓజీ అని పడేటి చూసినప్పుడు అయితే నాకైతే నిజంగా వేరే లెవెల్ అనిపించింది. అదంతా ఒకటైతే కటానా కట్ అంటారనమాట. ఇది మన జపాన్లో బాగా ఫేమస్. అది ఎంత పవర్ఫుల్ అంటే మన దగ్గర ఉన్నటువంటి 10 తలవార్స్ కన్నా అది చాలా తోపు. దాంతో గట్టిగా నరిగితే ఒక ఇంతలా ఉన్నటువంటి చెయ్యి సగానికి, ఇంతలా ఉన్నటువంటి చెట్టే సగానికి ఇరిగిపోయింది. అంత పవర్ఫుల్ కత్తినే ఇలా పవన్ కళ్యాణ్ గారు తీసి ఇలా భుజం మీద పెట్టుకున్నటువంటి సీన్ అయితే మర్చిపోలేకపోయినా. ఆ కటానాని ఈ రేంజ్లో వాడతాడు అది సుజిత్ అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే లెవెల్. దీనికి తగ్గట్టు విలన్కి ఎలివేషన్ నీ ఓమి అన్నాడు, ఓమి ఓజీ ఏదో సిమిలర్గా ఉన్నట్టు కానొస్తుందా లేదా? మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళిద్దరు డ్రెస్సింగ్ స్టైల్ అయినా, ఆ హెయిర్ స్టైల్ అయినా అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంది. సో వీళ్ళిద్దరూ మన ఫ్రెండ్స్ అనే
మనం అనుకోలేం ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్ అన్నదమ్ములు అనుకుంటున్నాం, ఎందుకంటే ఓజీ ఓమి సిమిలర్గా ఉన్నాయి కదా. ఇది ఓజీ అనేటటువంటిది అంటే ఓజాస్ అనేటటువంటిది వాళ్ళ ఇంటి పేరు అయి ఉండొచ్చు, గంభీర అనేటటువంటిది మన పవన్ కళ్యాణ్ గారి పేరు. సో మీ అనేటటువంటిది ఏంటని చెప్పి మనమైతే థియేటర్లో వెయిట్ చేసి చూడాలి. మ్యాక్సిమం వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోయి ఉండొచ్చు అనేటటువంటిది అనుకుంటున్నాం. ఎలా చెప్తున్నాను అంటే ఆల్రెడీ సాంగ్లో మనం విన్నాం అనమాట. ఫస్ట్ సాంగ్లోనేమో జస్ట్ ఎలివేషన్ సాంగ్, అది ఆ తర్వాత రిలీజ్ చేసినటువంటి సాంగ్లో చూసుకున్నట్లయితే హీరోయిన్తో మంచి ఎమోషనల్ సాంగ్, అందులో ఒక వాయిలిన్ బీజీ మ్యూజిక్ ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే వెరీ సాడ్ మ్యూజిక్ అయితే ప్లే అయింది. ఇదేంటని చెప్పి మనం డెప్త్ విన్నట్టయితే అది హీరోయిన్ చనిపోయేటటువంటి సిచ్యువేషన్ అని చెప్పి మనకైతే అనిపిస్తుంది. ఇదంతా కూడా గ్యాంగ్స్టర్ మూవీ, మాస్ మూవీ, మొత్తం కూడా స్మగ్లింగ్ మూవీ. ఎలాంటి సినిమాలో హీరోయిన్ గురించి ఇంతలా డిస్కషన్ చేశారు, హీరోయిన్కి స్పెషల్ సాంగ్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ని చంపేస్తారు. మన ఓజీ మూవీలో కన్మణి అంటే హీరోయిన్ చనిపోద్ది అనేటటువంటిది 100% మనకు తెలుస్తుంది. దాంట్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ లేదు కదా. సో చనిపోద్ది అనేటటువంటిది మీరు కన్ఫర్మ్ అయినప్పుడు ఆమెను చంపేదెవరు అనేటటువంటిది ఆలోచిస్తే ఖచ్చితంగా ఓజీకి ఎదురెళ్ళి ఓజీని ఢీ కొట్టాలని చెప్పి ఖచ్చితంగా పనిచేసేది ఓమి అని చంపేస్తుంది అనిపిస్తుంది. ఎందుకు చంపుతుంది అంటే తనకి ఓజీ మీద పగ, ఓజీని ఏం చేయలేడు. సో తను డాక్టర్గా చేస్తున్నటువంటి కన్మణిని తీసుకెళ్ళి తనైతే చంపేస్తారు. చంపేసిన తర్వాత అప్పట్లో గ్యాంగ్స్టర్, అప్పట్లో ఓజీగా ఉన్నటువంటి మనోడు కూల్గా ప్రశాంతంగా తన లైఫ్ ఏదో తను చూసుకుంటుంటే మళ్ళీ తన్ని ఓజీ లాగా, తను మళ్ళీ గ్యాంగ్స్టర్ లాగా ఎలా మార్చేసిండు ఓమి అనేటటువంటి స్టోరీ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. వీళ్ళిద్దరూ ఒకే గ్యాంగ్, ఒకే వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. వీళ్ళ నాన్నగా వీళ్ళకి అప్పు ఇచ్చినటువంటి సిండికేట్ని ఏదో రకంగా రూల్ చేస్తారు. ఆ తర్వాత ఓమి మన హీరోయిన్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత తన మీద రివెంజ్ స్టోరీ అని చెప్పి మనం కూడా అనుకోవచ్చు అనమాట. ఈ విధంగా రిలీజ్ చేసినటువంటి టీజర్ సాంగ్, నిన్న వచ్చినటువంటి గ్లిమ్స్ బట్టి నేనైతే ఇదే స్టోరీ ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ పాయింట్ నేను మీకు చాలాసార్లు చెప్పా. మన స్టోరీ అనేటటువంటిది అవసరం లేదు భయ్యా. ఏ సినిమాలో అయినా సరే స్టోరీ అనేటటువంటిది జస్ట్ నాట్ ఒక 20% వేసుకోండి. సినిమాలో స్టోరీ 20% ఉంటే డైరెక్టర్ చేసేటటువంటి మ్యాజిక్ ఏదైతే ఉందో అది 50% ఉండాలి. మిగిలిన 30% మ్యూజిక్ అయినా ఆ యొక్క ఎంగేజింగ్ సీన్లు అయినా తీసుకెళ్తే సో సినిమా మొత్తం డిపెండ్ అయ్యేది సినిమాని నువ్వు ఎలా చూపిస్తున్నావు అని. ఒక స్టోరీ ఎన్నుకోవటం కాదు, ఆ స్టోరీని ఎలా ఇంప్లిమెంట్ చేసావు అనేటటువంటి దాని మీదే ఉంటుంది. ఇంకా గట్టి చెప్పాలంటే తెలిసినటువంటి స్టోరీస్ అయినా కానీ బాగా ఆడితే ఆడియన్స్కి నచ్చితే. ఉదాహరణకి మహావతార్ ఉంది, మీకు తెలియనటువంటి స్టోరీయా. హిరణ్యకశిపుడు ఉంటాడు, బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందుతాడు, ఆ తర్వాత మన మీద భయంకరమైనటువంటి కోపం పెంచుకుంటాడు, తను చంపాలని చెప్పి ముల్లోకాల్లో తిరుగుతాడు. ఏం చేయలేక తన కొడుకే అలా మారిపోయింది అనేటటువంటి తట్టుకోలేక తన కొడుకును చంపాలని చూస్తారు. ఆ టైంలో మన విష్ణు అవతారంలో మహా అవతారంలాగా వచ్చి అంటే నరసింహ అవతారంలాగా వచ్చి హిరణ్యకశిపుని వధిస్తారు. ఇదే రకమైనటువంటి స్టోరీ చెప్పేస్తే చాలా సింపుల్. ఈ విధంగా 2 మాటల్లో నేనైతే చెప్పగలను, కానీ దాని ఇంప్లిమెంట్ అదేవిధంగా డైరెక్టర్ ఆ మ్యాజిక్ చేసి చూపించారు కాబట్టి సినిమా ఇప్పటికి కూడా బాక్స్ ఆఫీస్ ఆడుతూనే ఉంది. మొన్న వచ్చినటువంటి వేరే సినిమాలు తీసేసి ఆ సినిమా ఆడారు. సో ఇదే విధంగా సుజిత్ అయితే ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే తన గ్రౌండ్ నుండి వచ్చినోడు, అంటే తనకేం గాడ్ ఫాదర్ లేడు, తనేమో ఒకటి సపోర్ట్తో వచ్చినోడు కాదు. ఫస్ట్ ఏమో రన్ రాజా రన్ సినిమా తీయటం, ఆ తర్వాత చూసుకున్నట్లయితే సాహో తీయటం, సాహో జనాల్ని అంతలా మెప్పించలేకపోవడం, సో దాన్ని అంతా కూడా మైండ్లో పెట్టుకోవడం, ఇంత గ్యాప్ ఇచ్చే. సాహో రిలీజ్ అయింది ఆల్మోస్ట్ 2018లోనో 2020లోనో అనుకుంటారు. అప్పటి నుండి ఇప్పటిదాకా కనీసం ఏ విధమైన వర్క్ చేయకుండా ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు తన ప్రైమ్ టైంని వేస్ట్ చేసుకొని ఓజీ మీద కూర్చోవటం నిజంగా ఏదో గొప్పగానే ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఈ ఒక్క సినిమాతోనే తన మీద వచ్చేటటువంటి విమర్శలన్నీ కూడా తిప్పికొడతాడు. ఖచ్చితంగా ఒక రాజమౌళిని అండ్ మన వేరే సుకుమార్ గారిని అండ్ మన ప్రశాంత్ నీల్ గారిని ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకుంటున్నాం, అదేవిధంగా సుజిత్ని కూడా గుర్తుపెట్టుకునేటటువంటి రోజులు జస్ట్ 20 days ఉన్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకు ఓజీ సినిమా టీజర్ గ్లిమ్స్ మొత్తం మీద మీకు నచ్చింది. నాకైతే కళ్యాణ్ గారు ఆ కటానా తీసుకొని భుజం మీద పెట్టుకున్నది అయితే మర్చిపోలేకపోతున్నా. బ్లడ్ బాత్ అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, అర్జున్ దాస్ ఉన్నాడు, మరి వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఎంట్రీ ఇస్తారు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. ఉంటా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత SSMB 29 యొక్క మంచి అప్డేట్ ఉంది, దాంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.